హాయ్ ఫ్రెండ్స్, ఉపాధి హామీ పథకంలో పీస్ ఫండ్ వర్క్ చేయడానికి వచ్చాము. ఉపాధి హామీ వేజ్ సీకర్స్ పెద్ద మనుషులు వచ్చి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభిస్తాము. మట్టి యువతలకనే పోయింది కొద్దిగా, ఎందుకంటే మళ్ళీ మట్టి పోసినాక ఇటు రాలేదు. చూడు, మట్టి పోసి మళ్ళీ మట్టి మీకు పెద్దలు మీకు నడవాలంటే టచ్ కాకుంటుంది. లోతు 1/2 మీటర్, లోతు 1/2 మీటర్ ఉండాలన్న. అర మీటర్ ఉందని చూసుకోండి. ఇంకో లోతు 1/2 మీటర్ కంటే ఎక్కువ చేయకుండా తక్కువ కాదు, డబ్బులు ముందే తీసుకుంటా. మనకు గంటల టైం ఇస్తాను, గంటలు కాదు కొలతలు ఉంటాయి. కొలతల ప్రకారం అక్కడ పని కావాలా, ఈడ పని కావాలని మీకు కొలత లెక్క కావాలా? కొలతలేగా. మీటర్ ఇక్కడ నుండి ఇక్కడ తీసిపోయినా 7:30కి గంతి ఇంకా వెళ్ళిపోవాల్సిందే లెక్క. ఇక అలాగను జనాభా అయితే ఫుల్గానే ఉంటారు. 1 గంట చేసినా జనాభా ఫుల్గా ఉంటారు. కానీ తగ్గిస్తే బాగానే వస్తారు. ఎంతమంది అప్పటికే పోసుడు దూరం అవుతుంది. ఇక్కడ పోసుడు ఇళ్ళకెళ్ళి తీసి కొట్టుతాను, ఇళ్ళకెళ్ళి తీసుకుంటున్నాను, కొట్టేసుకుంటాడు. మనం గోతులు 2 మీటర్లు పోయింది. 2 మీటర్లు ఇద్దరు మనుషులు ఒక్కొక్కరు 5-6 గోతులు తీసేది. కొట్టుండే అడవులలో తీసిన గోతుల ఎంత ఇచ్చినట్టు తట్ట తీసి అతను చూసుకుంటాను. బంటాకి ఇద్దరు అవును తీసి ఎక్కి ఆడిపోయి మళ్ళా 4-5 మీటర్లలో పోసినా ఒక బొచ్చ. అప్పుడు వాడు పోయేస్తానికి ఈ మట్టి ఇక్కడనే ఉండే. ఇప్పుడు తవ్వినది ఒక గంటలో చేస్తాడు చేయమని 1 మీటరే. అది పొద్దు గూగుల్ తల్లని అది పోది అని మట్టి అసలు పోది ఒక్కడే కదా. అది పోది పాడక పెట్టుకోవాలి, పడక పేడ పోయాలి. ఇక్కడనే పోసేది కాదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయనకి మీటరే పెడతాం, మీటర్ వెళ్ళిపోయి పెడతాం ఒక్కరికే. ఎత్తుకొని పోమని చూద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎటు పోయినా దూరం అయింది, ఎటు పోయినా దూరం అయింది కదా. అటు పోవాలన్నా అక్కడికి పోవాలి 15 మీటర్లు, ఇటు పోవాలన్నా 25 మీటర్లు, ఇటు అయితే 15 ఎటు పోవాలి 15 మీటర్లు దాటితేనే పోయాలన్నా. ఇక్కడ పోసేదా చెప్పు? అదే మనకి అర్థమవుతుంది. కానీ పట్టుకున్నాడు ఎత్తుకున్న కాంచి లేబట్టుకొని ఇటు పోయి వచ్చినాక మళ్ళీ నేనేగా ఎత్తుకునేది. అవేదవాడు మళ్ళీ నేనేగా, మళ్ళీ పడకపోయి పోసేది నేనేగా. ఇక్కడ నీకు బరాబర్ కొలత లెక్కే అంటాను, కొలత లెక్కే అంటాను. మమ్మీని మాత్రం వాష్ పోయేటట్టు పని ఉన్నది, మనకు మాత్రం బాగా లోతు అవుతుంది అన్న. లోన్ పోయిన కొద్దిగా మళ్ళీ డబ్బులు పెట్టి పని తగ్గుతుంది కొద్దిగా, ఇంత పని ఉండదు.
ఆటో దూరం అయిపోతాను. 2 మీటర్లు ఎరువు పెంచుకొని ఈ తెలుపుతో చేయనే అంటే అది లెక్క ఉంది. ఈ మట్టిని అక్కడ ఇటు కొడతాం, అటు కొడతాం, అటు కొడతాం. మధ్యలో ఒకటి భారం అవుతుంది అందరికి, ఎవరికైనా. ఇప్పుడు ఆన్స్ అంటే దగ్గర అవుతుంది, కొడతాడు. గట్టి పెట్టి ఇటు కొట్టుకోను, కొట్టుకోవడం అటు అటొద్దు. ఈ పక్క పోతాం కానీ అటు ముందు పక్క పోయాం. అటు తీసిన మట్టి ఇటే రావాలా. దగ్గర అటు తీసినప్పుడు అటు పోతారు, ఇటు తీసినప్పుడు ఇటు పోతారు. చెప్పినాం చెప్పినా కానీ అందరు మిర్చి కోతలే అంటారు. 4 రోజులు ఆగాలి, ఈ నెల పోవాలంటారు, 2 నెలలు పోవాలంటారు. ఇటు చూసి మళ్ళీ తవ్వుకొని మళ్ళీ ఎత్తుకుంటారు. పని చేస్తాను దాని వాళ్ళందరూ కూడా అదే చేయాలి. ట్రాక్టర్లు పెట్టకూడదు, కట్టకే. అంతలేదు మా మాట మాకున్నది అన్నాను. ఇప్పుడు ఇదికే పెడతాం మీటరే, ఇంత 1.5 మీటర్ పెడతాం ఒక్కరికి. ఇంకా ఆయన ఎత్తుకొని ఇక్కడి నుంచి బొమ్మని ఇటు బొమ్మంటాడు, ఇటు పోతాడు. చూద్దాం ఆ మధ్యాహ్నం తవ్వుకొని పోరా బాబు అని అందాం. ఒక్కరోజు చూద్దాం. ఆమెతో పాటు 6 గంటలకు వద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. ఒక్కడే ఇద్దరు పార్ట్నర్గా ఇంత బారు ఎప్పుడు ఈ మట్టి అంతా ఎప్పుడు పడకపోయి ఒకసారి మనం కొంత లెక్క చెప్తాం. ఇక్కడికి తీయాలి ఇది 3 మీటర్లు. దగ్గర అయితే పోయగలుగుతాడు, దగ్గర అయింది. పక్కన ఉన్నాడు ఆనికి దగ్గర, ఇంకా పక్కన దూరం అవుతాను, ఇంకొంచెం దూరం అవుతాను, అది పోను దూరం అవుతాను అంతా. ఇప్పుడు దగ్గరకు దూరం ఎంత దూరం మనం మాటలు ఇప్పుడు అన్నాం. నీకు 300 కావాలన్నప్పుడు చేయండి అబ్బా అని అన్నప్పుడు తప్పు కాదు కదా. ఎంతసేపు దానిలో అయినా కానీ ఈ పని కొద్దిగా ఈ లోతు ఇది పెద్దగా అనిపించలేదు. వాళ్ళు దానికంటే కొద్దిగా మాకు కష్టం అనిపించలేదు. వాళ్ళు అయితే తవ్వి వాడు గురించి అన్న తవ్వినం కూడా ఆయన లేచిందా గిట్టే లేచింది పీక. మందన్న మంచిగా లేస్తానంటే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది నా వరకు అయితే. తర్వాత వాళ్ళు ఎట్లుంటుందో తెలియదు కానీ దగ్గర పోతాం. కొద్దిసేపు ఆగి తీసుకుంటారు కానీ ఓకేనా. అంటే ముందు లెక్కలేదు. ఇప్పుడు మనిషిని ఎదురు పెట్టప్పుడు ఇతనే ఆట అనేది తీసుకుంటాను. గాడ పెట్టినా అయిపోయింది.